హలో అండి. ఎలా ఉన్నారు? ఇవాళ నేను నా స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. పదండి మరి ఆలస్యం ఎందుకు కిచెన్‌లోకి వెళ్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్‌ని తీసుకుందాం. దానిలోకి సరిపడే 3 ఆనియన్స్, 2 టమాటో, 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్‌ని తీసుకొని దాంట్లో ముందు కడిగి పెట్టుకున్న చికెన్‌ని వేద్దాం. దానికి సరిపడా 2 టేబుల్ స్పూన్ కారం. బాగా స్పైసీ తినే వాళ్ళైతే 2 ½ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు 1 ½ వేసుకోండి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ వేస్తున్నా. 1 ½ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా కలపడం వల్ల చికెన్ పీసెస్కి ఉప్పు, పసుపు, కారం అంతా బాగా పడుతుంది. తర్వాత తినేటప్పుడు మనకి ఎంత స్పైసీగా ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా కలుపుకుందాం. బాగా నానబెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ నానినా సరిపోతుంది. తర్వాత ఒక బాండ్ తీసుకొని గ్యాస్ మీద ముట్టించుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ని కొంచెం వేగనిద్దాం. వేగాయేమో చూద్దామా? ఓకే, ఇప్పుడు వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసేద్దాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు. ఇలా ఒక 2 మినిట్స్ బాగా వేగనిద్దాం. తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకుందాం. ఇందాక దాంట్లో కొంచెమే వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామా? ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాం. ఆనియన్స్ కొంచెం వేగిపోయాయి కదండి. ఇప్పుడు 1 కప్ టమాటో వేద్దాం. ఇలా 1 మినిట్ తిప్పుకొని మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు టమాటాలు వేగాయేమో చూద్దాం. వేగిపోయాయండి. చూసారా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, అంటే వేగినట్లు. ఇట్లా ఒకసారి తిప్పుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ని వేద్దాం. ఇలా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్, టమాటో చికెన్కి బాగా పడతాయి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా ఉడుకుతూ ఉంది కదండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చాక లో ఫ్లేమ్లో మనం మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాం. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. వావ్, ఆల్రెడీ ఉడికేసేసిందండి. ఇప్పుడు ముందుగా మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాం. ఇలా చికెన్ మసాలా అంతా బాగా కలబెట్టుకుందాం. కావాలంటే కొంచెం చికెన్ మసాలా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలపెట్టుకుందాం. ఇలా తిప్పుకుందాం. ఇలా తిప్పుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడకనిద్దాం. చూసారా, చూడ్డానికి ఎంత బాగుందో. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఆ పచ్చివాసన పోయే వరకు ఉంచుదాం. ఇలా తిప్పుకుంటూ మంచిగా లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఉడికేసింది కదా. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాం.
ఇలా గ్యాస్ ఆఫ్ చేసాక ముందుగా మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్లో చికెన్ వేసుకుందాం. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు బౌల్ తీసుకుందాం. బౌల్లో దానిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. మనకి చాలా యమ్మీగా ఉంది కదండి. దీన్ని రోటీలో కానీ రైస్లో కానీ తీసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, subscribe my channel.